శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? నిన్న మొదటిసారిగా ఒక సినిమా గురించి సినిమా రివ్యూ ఇచ్చాను. సరే చూశారు. ఆ రివ్యూకి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు. ఓకే, అయితే ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్తున్నానండి. ఇది రాక్షసులైన ఆడపిల్లల గురించి కాదు, అంటే ప్రియుడితో కలిపి మొగుళ్ళని చంపేసే వాళ్ళ గురించి కాదు. చక్కగా పుట్టింట్లో చక్కగా పద్ధతిగా పెరిగి ఒక పద్ధతిగా మంచిగా చదువుకున్న బంగారపు తల్లులైన ఆడపిల్లల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఒక ఆడపిల్లని ఎంతో జాగ్రత్తగా ఎంతో అపురూపంగా పెంచుకుంటారు, పెళ్లి చేస్తారు. సరే, వాళ్ళ మొగుడు పెళ్ళాం ఇప్పుడు అంటే ఎక్కువ జాబ్స్ వచ్చాయి, కానీ ఇదివరకు అంత జాబ్స్ కాదు, వాళ్ళు చేసేవారు కాదు. భర్త అనేవాడు వెళ్ళి సంపాదించుకుని ఇంటి కుటుంబ పోషణ చూసేవాడు. ఆడవాళ్ళు జాగ్రత్తగా టైంకి వండి పెట్టడం వాళ్ళకి, తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే పిల్లల్ని కండం పెద్ద చేసుకోవడం, ఇలా సాగేది. అదే మరి ముందు తరం వాళ్ళు ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ అవస్థపడేవారు. ఇప్పుడు మళ్ళీ కొన్నాళ్ళ మధ్యలో కంపల్సరిగా ఉద్యోగం చేయాలి అని ఒక ఆప్షన్ పెట్టారు. అంటే అన్ని ఖర్చులు పెరిగిపోయిన దృష్ట్యా ఇబ్బంది పడుతున్నారు, సరిపోదు అని అందరికీ ఆడపిల్లలకు ఉద్యోగాలనే, ఆడపిల్లలు సాధారణంగా అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, అలా జరిగింది. తర్వాత ఈ మధ్య రీసెంట్గా చూసాం కదా, బెంగళూరులో అక్కడ క్యాబ్ జర్నీలో అక్కడ చంటి పిల్లలు డే కేర్ సెంటర్లో పెట్టిన వాళ్ళని ఎంత దారుణాలు చేస్తున్నారో. అసలు ఈ చూసి వాళ్ళు కూడా ఆడవాళ్ళే, వాళ్ళు అసలు మనుషులే, మగాళ్ళైనా ఆడవాళ్ళైనా పసిపిల్లల విషయంలో అంత దారుణాలా? సరే, అదొక విషయం. సరే, మళ్ళీ ఇప్పుడు కొత్త వెర్షన్ ఏంటంటే చదువుకుని ఉండాలి, ఉద్యోగం చేయకూడదు. ఈ ఆప్షన్తో ముందుకు జరుగుతోంది. ఉద్యోగం వద్దు మాకు, చదువుకుని ఉండాలి. అంటే చదువుకుని అందరూ ఆల్మోస్ట్ డిగ్రీ మినిమం అందరూ చదువుతారనుకోండి. అంటే ఈ పిల్లల్ని చూడడానికి ఇబ్బంది అవుతోంది, కొడుకులకు వండి పెట్టడం లేదు అన్న కారణం ఒకటి, పిల్లలు పుడితే వాళ్ళని చూసుకోవడం ఇబ్బంది ఒకటి అని చదువుకోవడం ఎందుకంటారా, రేపొద్దున అవసరం అయితే ఉద్యోగం చేయడం అని ఒకటి. ఇది ఈ ఆప్షన్స్ కోసం. సంపాదన విషయానికి వస్తే ఆస్తి సంపాదన ఇప్పుడు మగవాడికే ఉండాలి, ఆడపిల్లకి ఆస్తి ఇస్తే ఇస్తారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు, లేకపోతే లేదు. అదొక విషయం. ఇప్పుడు తక్కువ మంది పిల్లలు కాబట్టి చాలామంది ఎన్టీ రామారావు గారు చట్టం తీసుకొచ్చిన తర్వాత ఆడపిల్లలకి మగపిల్లలకి సమానంగానే ఇస్తున్నారు. అది కానీ అది వాళ్ళ ఇష్టం, అది వదిలేసేయండి. మగవాడు కష్టపడి బాగా చదువుకుని కుటుంబాన్ని పోషించే స్థితిలో ఎప్పుడూ ఉండాలి. ఆడపిల్లలకి ఎప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీలు అలాంటివి ఉంటాయి, వాటి వల్ల కొన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి వాళ్ళు పిల్లల్ని ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి డే కేర్ సెంటర్లు అవి తెలిసిన తర్వాత ఎవరు అసలు పిల్లల్ని కనకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చోట ఇలాంటి దారుణాలు జరుగుతాయని భయపడిపోతున్నారు బాబోయ్. కానీ పిల్లల్ని కనకుండా అన్నది ఎలా జరుగుతుంది? అది పునర్వ్యవస్థకే దెబ్బతీస్తుంది. అందుకని ఉద్యోగం చేయకుండా ఉండాలి, కానీ చదువుకుని ఉండాలి అని అందరూ పెడుతున్నారు ఆప్షన్. అయితే ఇదే సంఘటనలో మీకు ఒక పాత విషయం, నాకు తెలిసిన వాళ్ళ విషయం చెప్తున్నానండి. ఎంతో అపురూపంగా పెరిగిన ఆడపిల్ల ఒక ఉమ్మడి కుటుంబంలోకి వచ్చింది. కానీ ఉమ్మడి కుటుంబంలో ఉండరు, వాళ్ళు వేరేగానే ఉంటారు మొగుడు పెళ్ళం. ఆ మొగుడికి ఒకసారి అనారోగ్యం చేసింది. సరిగ్గా ఈ ఆడపిల్ల పూర్తి నెల అయినా పచ్చి బాలింత్రాలు, చలికాలం. తండ్రికి అయితే భర్తకు అదే టైంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, చెయ్యి ఏదో డిస్లొకేట్ అది అయింది. ఈ భర్త కొంచెం భయస్థుడైన మనిషి. దాంతో కంగారు పడి ఈ పచ్చి బాలింత్రాలు చంటి పిల్లాడిని తీసుకుని, ముందు చిన్న పిల్లాడు 7-8 ఏళ్ల పిల్లాడు, ఆ పిల్లాడిని తీసుకుని వచ్చేసింది ఇంటికి. ఒకే ఊరు, వీళ్ళు అత్తారు, ఉమ్మడి అత్తారు, వీళ్ళు అందరూ. తన ఇంట్లో తనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడైతే లేవు. కానీ భయస్తుడని తన వాళ్ళ దగ్గర ఉండడానికి వాళ్ళు 4 మనుషులు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటే తనకు బాగుంటుందని కోరుకోవడం వల్ల ఆ ఆడపిల్ల భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళింది. ఇప్పుడు 4 మనుషులు ఉన్నప్పుడు పని పెరుగుతుందిగా, ఆ ఇంటి పెద్ద కోడలు పనిచేసేది, గిన్నెలు అవన్నీ కూడా పెరుగుతాయి కదా. ఇంకో కోడలు కూడా అక్కడే ఉండేది. వీళ్ళంతా ఉమ్మడిలో మామగారి హయాంలోనే ఉండేవారు, ఆయనే వీళ్ళని పోషించేవారు. ఆటోమేటిక్గా అప్పుడు పని షేరింగ్ ఉంటుంది కదా, ఒకళ్ళు వంట చేస్తే ఒకళ్ళు ఇంకోటి చేయడం, అది అలాగా
గిన్నెలు ఎక్కువైపోయాయని దెబ్బలాడుకుంటూ ఉన్నట్టు ఉండేవారు. మళ్ళీ సరదాగానే మాట్లాడుకునేవారు. అది ఈ అమ్మాయికి అర్థమయ్యేది కాదు. అయ్యో, మనం వెళ్ళడం వల్ల వీళ్ళకి గిన్నెలు ఎక్కువయ్యాయా అని బిత్తరమొహం వేసుకుని, చలికాలం అప్పుడు ఆ చలిలో చేతులు పెట్టి ఆ గిన్నెలన్నీ తోమేది. ఇంతకు భర్త అధైర్యం మనిషి అవడం వల్ల, మిగతా విషయంలో ధైర్యంగానే ఉంటాడు, ఒంట్లో బాగుండకపోతే అధైర్యం. అలా ఒక 15-20 రోజులు ఉన్నారు. తర్వాత కొంచెం తగ్గుమొహం పట్టాక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కానీ ఈ 15 బాలింత్రాలువి నువ్వు నీళ్ళల్లో ట్యాప్లో నీళ్ళు కూడా చల్లగా వచ్చేవి చలికాలం అవడం వల్ల. నువ్వు చేతులు పెట్టడం ఏంటి అని ఒకళ్ళని అనలేదు. ఇంటికి పెద్ద అయిన అత్తగారు అనలేదు. ఈ చంటి పిల్లాడిని చూసుకోవడం, పై పిల్లాడిని చూసుకోవడం, భర్తకు టైంకి మందులు అన్నీ ఇచ్చి చూసుకోవడం, భోజనం దగ్గరికి తీసుకెళ్ళి పెట్టడం అన్నీ ఇలాంటివి ఎదుర్కోవడం వల్ల రాను తర్వాత కాలంలో ఆ అమ్మాయి ఆరోగ్యం చాలా దెబ్బతింది. పుట్టింట్లో ఎంతో అపురూపంగా పెరిగిన అమ్మాయి. అప్పుడు ఈ ఎదిరింపులు ఏమీ లేవు. నేను చెయ్యను అనడము లేదు. అయ్యో, భర్తకు బాగాలేదు కదా అని అనుకోవడమే తప్ప, అయ్యో మనం ఉంటున్నాం కదా, వీళ్ళకి చాకరీ పెరిగింది కదా, తోడుకోడళ్ళు ఏమైనా అనుకుంటారు, వీళ్ళు వాదించేసుకుంటున్నారని భయపడి సహాయం చేయడం. ఆ చేతులు కొంకర్లు కూడా పోయేవి. తర్వాత ఆ అమ్మాయి ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింది. ఈ పచ్చి బాలింత్రాలు, ఈ చలి కాకుండా ఆ నీళ్ళల్లో గిన్నెలు తోవడం వల్ల. ఈ రోజుల్లో ఊహించండి, ఎవరైనా పచ్చి బాలింత్రాలు ఫారిన్ కంట్రీస్లో ఉండిపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అక్కడ కూడా గ్లౌజులు అవి తొడుక్కుని, గ్లౌజులు ఏమీ తొడుక్కోకుండా ఇలా చేసింది ఈ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి నేర్చుకున్నది ఏంటో తెలుసా? అమ్మాయి అత్తగారు అయిన తర్వాత, కోడళ్ళు అంటే పనిముట్లు కాదు, కోడళ్ళ చేత పనులు చేయించకూడదు. వాళ్ళంతటి వాళ్ళకి ఇష్టమే, నేను ఈ కూర వండుతాను, నేను ఇది చేస్తాను, మీకు సహాయం చేస్తాను అని మన పనిలో హెల్ప్ చేశారనుకోండి, తప్పులేదు. అంతేగాని వాళ్ళ చేత నువ్వు కంపల్సరిగా వంట వండి పూట నువ్వు అలా చేయి ఇలా చేయి అని డిమాండ్ చేయకూడదు. ఆ పిల్లలు మన కుటుంబంతో కలిసిపోతే చాలు అని కోరుకుని ఆ అత్తగారు కోడళ్ళకి పని ఎప్పుడూ చెప్పలేదు కూడా. వాళ్ళు ఇష్టమే వాళ్ళు చేస్తే ఏమైనా స్పెషల్స్ ఓకే. కేవలం కోడళ్ళ నుంచి ఆపేక్ష మాత్రమే ఆ అత్తగారు కోరుకుంది, అదే ఆచరించింది. కొంతమంది తమ బాధలకి సాడిస్ట్లా మారిపోయి, మనం అప్పుడు చెయ్యలేదా అని వాళ్ళని ముక్కుపిండి చేయిస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, నేను చూశాను. అది ఇంతకీ నేను చెప్పేది ఎందుకంటే, ఇప్పుడు ఉద్యోగం వద్దు, చదువుకొని ఉండాలి అని ఆప్షన్ పెడుతున్నారు కొత్తగా. ఉద్యోగం వద్దు అని మీ కోడల్ని పిండేద్దాం, చాకరీ చేయించేద్దాం. బంగారపు తల్లుల గురించి, ఆయన బంగారపు తల్లులైన ఆడపిల్ల గురించే చెప్తున్నాను నేను. రాక్షస మనస్తత్వం ఉన్న స్త్రీల గురించి నేను మాట్లాడలేదు. ఆ ఆడపిల్లల్ని పనిముట్లలా వాడుకోకండి. ఈ రోజుల్లో ఏమీ కొంట్లో బాగుండిపోయినా, ఇంట్లో ఏదైనా ఎక్కువ హడావుడి వచ్చినా ప్రతివి బయట దొరుకుతున్నాయి. ట్రెడిషనల్వి దొరుకుతున్నాయి, మామూలువి దొరుకుతున్నాయి. తర్వాత రకరకాల క్యాటరింగ్స్లోను, హోటల్స్లోను చక్కగా నలుగురు ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోండి, తెప్పించుకోండి. ఓపుకుండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే వండుకోండి. ఒక్కొక్కసారి 2 రోజులే వాళ్ళు ఉన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవాలనిపిస్తుంది, వంటింట్లోనే మగ్గిపోవాలని అనిపించదు కదా. ఓసారి నేను ఇలాగే వంట ఈరోజు నేను చేయలేదు, నేను చెయ్యను వంట అని పెట్టి బయట నుంచి ఇవి తెప్పించాను. పెద్ద అబ్బాయి కోళ్ళు వాళ్ళు వస్తున్నారు ఇలా అని. ఎవరో పక్షవాతం వచ్చిందా, కోడలకు నువ్వేం నేర్పుతున్నావు, వంట చేసుకోరా నేను మహాతల్లి ఎవరితో కామెంట్ పెట్టింది. ఎప్పుడూ నాకు పెట్టలేదు, అదే పెట్టడం. పక్షవాతం రావడం కోడలకు నువ్వేం నేర్పుతావు అంటే, కోడలంటే చాకరీ చేసే గుడ్డ, చాకరీ చేయాలని నేర్పాలా? అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాళ్ళకి వండేసుకోవాలని వెంటనే వంట చేసేయి అంటామా? వండి పెడతాం కదా మన ఇంటికి ఎవరు వచ్చినాను. ఆ రోజు నాకు వంట చేసే అవకాశం లేక నేను తెప్పించాను. బాగుండకపోతే కోడళ్ళైనా తెప్పించుకోండమా, కష్టపడొద్దని నేను చెప్తాను. నేను ఎలాగోలో వండి పెట్టండి నా కొడుకులు కానీ నేను చెప్పను. హెల్త్ వైజ్గా వాళ్ళే అసలు వండుకుంటూ ఉంటారు. అది అంతే, ఓపిక లేకపోతే తెప్పించుకుంటారు, అది వాళ్ళ స్వవిషయం. మనం వెళ్ళి ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడుకోవద్దు వాళ్ళని. ఒక ఆడపిల్లని ఎంతో అపురూపంగా పెంచుకుంటారు, మంచి కుటుంబం అని మనకి ఇస్తారు. ఆ మంచి కుటుంబం అన్న ట్యాగ్ని మనం ఎప్పుడూ నిలుపుకోవాలి. ఎరక్కపోయి వీళ్ళకి ఇచ్చాను రా బాబోయ్ అని ఎప్పుడూ అనిపించుకోకూడదు. అలా ఒక అపురూపంగా పెరిగిన ఆడపిల్ల ఇది పచ్చి బాలింత్రాల ఆరోగ్యం
అలా నాశనమైంది. ఇంటి పెద్దయిన అత్తగారు నివారించలేదు. ఆ ఇద్దరు కోడళ్ళు నువ్వు గిన్నెలు ఎక్కువ వేసేస్తున్నావు, నువ్వు గిన్నెలు ఎక్కువ వేసేస్తున్నావు అని దెబ్బలాడుకున్న కోడళ్ళు ఈ కోడలు ఎదురుగుండానే పార్స్ చేసి తర్వాత వాళ్ళు చక్కగా సరదాగా నవ్వుతూ మాట్లాడేసుకునేవారు. అంటే ఈ అమ్మాయి చేత వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ వల్ల 4 గిన్నెలు పెరిగాయి కాబట్టి ఈ అమ్మాయి చెయ్యాలి అని వాళ్ళ ఉద్దేశం. అది అలా ఉంటాయండి తెలివితేటలు. ఈరోజు ఆ బాలింత్రాల ఆరోగ్యం తిరిగి వస్తుందా? అలా బాలింత్రాలను ఉసురు పెట్టచ్చా? అదే మన ఆడపిల్ల అలా ఇంకో అత్తారింటికి వెళ్ళి అలా కష్టపడుతోంది అంటే ఎలా ఉంటుంది? దూరంగా ఉన్న ఆ పిల్ల తల్లి మనసు ఎలా బాధపడుతుంది? అల్లుడికి ఎంత ధైర్యం ఏమిటి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండక అని వాళ్ళు అనుకుంటారు కదా. ఎవరి పిల్ల గురించి వాళ్ళు అనుకుంటారుగా. అదే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు అనుకోరా? అది మహాపాపం, తప్పు. అలా ఎప్పుడు ఎవరు ఉసురు పోసుకోకూడదండి. అది ఇంతకీ ఈ అమ్మాయి ఆనాడు పడ్డ బాధలకి తను నేర్చుకున్నది కోడళ్ళని చాకరీకి వాడుకోకూడదు అని. అవసరమైతే చేసుకోవచ్చు, నలుగురు కలిసి చేసుకోవచ్చు. ఒకళ్ళు బట్టలు మిషన్లో బట్టలు వేసినా ఒకళ్ళు బట్టలు మడత పెట్టుకోవచ్చు, ఒకళ్ళు కూరలు తరిగిస్తారు, ఒకళ్ళు వంట చేస్తారు. అలా చేసుకోవచ్చు ఇష్టమై వాళ్ళకి. ఒక్కోసారి ఏమీ చేయాలనిపించదు, ఏదైనా తెప్పించుకుని అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు, ఇల్లు సర్దుకుంటారు, లేకపోతే కబోర్డులు సర్దుకుంటారు, ఏదో చేస్తారు. అలా ఉండాలే తప్ప మనలో కలిసిపోయి మన ఇంటికి వచ్చే పిల్ల ఆ ఇంటికి నేను వెళ్ళినా నాకు బాగుంటుంది అన్న భరోసాతో ఉండాలి తప్ప బాబోయ్ పని చేయించేస్తారు, బాబోయ్ చాకరీతో చేయించేస్తారు అన్న ఫీలింగ్తో ఉండకూడదు. ఇప్పుడు రోజుల్లో ఎవరు అలా ఉండడం లేదనుకోండి. కానీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు ఉద్యోగాలు వద్దు చదువుకోవాలి అని. అది చాకరీకి వాళ్ళని ఇంట్లో అణగదొక్కడానికా అన్న అనుమానంగా కూడా నాకుంది. ఎవరైనా వాళ్ళకి ఇష్టమై పని చేస్తేనే పని చేయించుకోండి. వాళ్ళు కూడా చేస్తారు, ఆడపిల్లలు ఎందుకు చెయ్యరు? తల్లికి చేసినట్టే చేస్తారు, వాళ్ళ ఇల్లే కదా. ఇప్పుడేం జాయింట్ ఫ్యామిలీస్ కాదుగా. వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త వాళ్ళే చేస్తారు తప్పకుండా. ఎప్పుడో ఒకసారి తప్ప ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయి అంత ఉండడం లేదు. అలా వెళ్ళిపోయి నెత్తెక్కి కూర్చుని వాళ్ళకి అటు ఇటుగా ఉన్నా కూడా పర్వాలేదు నా ఉద్దేశంలో. అంతేగాని ఎప్పుడో ఒకసారి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు చక్కగా వండి పెడతారు. అది మన భావన ముందు మంచిగా భావన చేసుకుంటే అవతల వాడు ముందు ఒకలా ఉన్నా తర్వాత మన భావనకు అనుగుణంగా వాళ్ళు మనతో ఆపేక్షగా ప్రేమగా ఉంటారు. అది ఈరోజు నేను చెప్పే విషయం ఇదండి. ఎందుకు వచ్చింది ఇదంతా? చదువు ఉండాలి, ఉద్యోగం వద్దు అనే సంబంధాలు ఎక్కువైపోయాయి. అది ఏ ఉద్దేశంతో ఈ ఆప్షన్ పెట్టారు అన్న దాని మీద ఆడపిల్లల్ని చాకరీకి మళ్ళీ అణగదొక్కేద్దామనా, లేదా చదువుకుని బయట ఉద్యోగాలు చూసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు అన్న ఉద్దేశంతోనా అన్నది మీరందరూ కూడా తేల్చుకుని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందాం. ఎప్పుడూ కూడా మంచి ఆడపిల్లలు, బంగారపు తల్లులైన ఆడపిల్లలు ఎప్పుడూ సుఖంగా ఉండాలి. అలాంటి ఆడపిల్లలకి ఎప్పుడూ నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది దుర్మార్గులైన స్త్రీల గురించి నేను అసలు మాట్లాడు, నాకు అంత అసహ్యం. అది ఇదండి ఈ విషయం. ఉంటాను మరి. కామెంట్ బాక్స్లో మాట్లాడేసుకుందామా? మీ స్నేహితురాలు విజయ పన్నాల.